ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధత, నిర్మలమైన హృదయం మన గురిగా ఉండాలి. పరిశుద్ధాత్మ ద్వారా, దైవవాక్యం ద్వారా మన అంతరంగంలో పరిశుద్ధత కలుగుతుంది. అప్పుడే మన బాహ్య జీవితంలో సమర్పణ, విధేయతల ద్వారా పరిశుద్ధులం అవుతాం. మనము దేనిని ఇష్టపడతామో దానిని బాగా అర్థం చేసుకోగలం. ఒకవేళ మనం చెడ్డ విషయాలను ఇష్టపడే వారమైతే మంచిని ఏమాత్రం గ్రహించలేం. మన హృదయం కంపు కొడుతూ ఉంటే మన ఆత్మీయ దృష్టి మందగిస్తుంది. పనికిమాలిన విషయాల మీద ఇష్టం కలిగి ఉండేవారు పరిశుద్ధుడైన దేవుడిని ఎలా చూడగలరు? ఈ భూ సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ, అంటే మానవులుగా ఉండి దేవుణ్ణి చూడడం అనేది ఎంత గొప్ప భాగ్యం. దేవుణ్ణి గూర్చిన చిన్న తలంపులోనే పరలోక ఆనందాన్ని అనుభవించగలం కదా. హృదయ శుద్ధి కలవారు ప్రభువులోనే తండ్రిని చూడగలరు కదా. ఇంకా ప్రభువులో మనం చూడగలిగినవి ఆయన సత్యాన్ని, ఆయన ప్రేమను, ఆయన ప్రణాళికను, ఆయన అధికారాన్ని, అలాగే ఆయన నిబంధన గుణ లక్షణములను, ఆయన యొక్క సర్వ సంపూర్ణతను మనము ప్రభువులో చూడగలం. అయితే ఒక మాట, మన హృదయము నుండి పాపాన్ని ప్రారద్రోలినప్పుడే అది సాధ్యమవుతుంది. అలాగే దైవభక్తిని గురిగా కలిగిన వారిగా మనం ఉండాలి. అప్పుడు మాత్రమే నా దృష్టి ఎల్లప్పుడూ ప్రభు మీదే ఉంటుందని చెప్పగలరు. సకల పాపముల నుండి మనలను మనం పవిత్రపరచుకున్నప్పుడే నీ మహిమ నాకు చూపించు అన్న మోషే ఆశ మనలో నెరవేరుతుంది. దేవుణ్ణి ఉన్నపాటున చూడగలం అన్న నిరీక్షణ కలిగిన వారు తమను తాము యేసు రక్తములో శుద్ధి చేసుకుంటారు. ఈ లోకములోనే దేవునితో సహవాసం కలిగి జీవించగలం. అలాగే ప్రభువారు అనుగ్రహించే పరిశుద్ధ దర్శనాలు చూడడం అనేది మన హృదయ శుద్ధి కొరకు దేవుడు ఏర్పాటు చేసిన పునాదులు, మెట్లు. ప్రభువును చూడగల పరిశుద్ధ పవిత్ర హృదయాలు దేవుడు మనకివ్వాలని కోరుకుందాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. పరిశుద్ధత మా గురిగా ఉండినప్పుడు మేము మిమ్మల్ని చూడగలమని, మేము పరిశుద్ధతను కలిగి ఉండడానికి అది మీ యొక్క వాక్యం ద్వారానే సాధ్యంగా అవుతుంది. కాబట్టి మేమందరము వాక్యాన్ని ప్రేమించగలిగిన వారిగా ఉండగలగటానికి సహాయం చేయండి. వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ పిల్లలను వీరికి కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహం కాని వారికి అవ్వటానికి, గర్భం లేని వారికి ఇవ్వండి.
గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, వీరికి కలిగిన అంతటిని దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.